హాయ్ గాయ్స్, ఈ సినిమా చూస్తుంటే అందులో మనమే ఉన్నట్లు లీనమైపోతాం. అంతలా ఆసక్తి కలిగించే సినిమా ఇది. తర్వాత ఏం జరుగుతుందా అని మనల్ని సీటెడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఒక అపార్ట్మెంట్ లో ఉండే ముగ్గురు ఫ్రెండ్స్ ఒకడిని హంతకుడని అనుకుంటారు. కానీ అది ప్రూవ్ చేయాలంటే ఆధారాలు చూపించాలి కదా. ఆ సైకో లేని సమయంలో అతని ఇంట్లోకి వెళ్లి వెతుకుతుంటారు. ఈ క్రమంలో తప్పించుకోలేని ప్రాబ్లం లో ఇరుక్కుపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఈ సినిమా పేరు డిప్రవిటీ. ఇది 2024లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఏరియా అనే అమ్మాయిని చూపించారు. ఆమె ఒక ఆర్టిస్టు. రీసెంట్ గా చదువు ముగించింది. ఇప్పుడు ఒక అతడిని చూపించారు. అతని పేరు అలెక్స్. పెట్టా బేడా సర్దుకుని ఊరు నుంచి సిటీకి వచ్చాడు. అతడు ఉండబోయే అపార్ట్మెంట్ కు వచ్చాడు. అది చాలా పెద్ద అపార్ట్మెంట్. కింద నిలబడి తల పైకెత్తి చూస్తే కనుచూపు మేర ఎత్తుగా కనిపించింది. ఇది చాలా పురాతన భవనం. ఇది ఒకప్పుడు 5 స్టార్ హోటల్. ఇప్పుడు నివాసం ఉండే అపార్ట్మెంట్ గా మారింది. రెంట్ కి ఇస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ లో ఉండడానికి అలెక్స్ వచ్చాడు. లోపలకు వస్తుండగా హీరోయిన్ కలిసింది. ఈమె పేరు గ్రేస్. హీరోయిన్ లా చదువుతోంది. లిఫ్ట్ ఎప్పుడు వస్తుందని గ్రేస్ ను అడుగుతుంటే సౌండ్ వస్తోంది కదా, దాన్ని బట్టే తెలుసుకోవాలి అంటోంది. ఎందుకంటే ఇది పాత టెక్నాలజీతో కూడుకున్న లిఫ్ట్ అని చెప్పింది. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మాట్లాడుకుంటూ లిఫ్ట్ లో వెళ్తున్నారు. అప్పుడు గ్రేస్ ఒక వార్త చదువుతోంది. ఈ అపార్ట్మెంట్ ఏరియాలోనే 6 మిస్టీరియస్ గా కనిపించకుండా పోయారన్న వార్త చదువుతుంటే సడన్ గా కరెంటు పోయింది. చీకటిని చూడగానే అలెక్స్ భయపడిపోయాడు. అతనికి చీకటి ఫోబియా ఉంది. పక్కనే ఉన్న హీరోయిన్ భయపడకండి, ఇలా తరచుగా జరుగుతూనే ఉంటుంది, 10 సెకండ్లు వెయిట్ చేయాలి, అప్పుడు కూడా లిఫ్ట్ ఆన్ కాకుంటే ఈ బటన్ నొక్కాలి అని చూపించింది. ఈ బిల్డింగ్ కు మేనేజర్ ఉంటాడు. అతడే లిఫ్ట్ బాగు చేస్తాడని చెప్పింది. ఆ తర్వాత అతన్ని చూస్తూ వెల్కమ్ టు ల్యాండ్ కాస్టర్. ఈ బిల్డింగ్ పేరు ల్యాండ్ కాస్టర్ అని చెప్పింది. 1928లో దీన్ని కట్టారు. ఈ సిటీకి అప్పట్లో ఇదే అట్రాక్షన్ గా ఉండేది. అందువల్లే ఈ బిల్డింగ్ ను కూలగొట్టకుండా ఇంకా ఇలా పెట్టారు అని చెప్తోంది. లోపల ఉన్నవన్నీ కూడా పాత డిజైన్స్ అని చెప్పుకుంటూ పోతోంది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ తన రూమ్మేట్ తో అలెక్స్ గురించే చెప్తోంది. ఈమె రూమ్మేట్ వేరెవరో కాదు, ఫస్ట్ సీన్ లో చూసామే ఏరియానే. అలెక్స్ చూడ్డానికి బాగున్నాడు, అతడు ఇంతకు ముందు ఫుట్బాల్ ఆడేవాడట అని చెప్తుంటే అప్పుడు అలెక్స్ వీళ్ళ రూమ్ కు వచ్చాడు. ఇక ముగ్గురు లైట్ గా మందు కొడుతూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడే తనకు ఏం జరిగిందో అలెక్స్ చెప్తున్నాడు. అతడు ఇంతకు ముందు ఫుట్బాల్ ప్లేయర్. తలకు చిన్న గాయం కావడం వల్ల రక్తం గడ్డ కట్టింది. ఇకపై నువ్వు ఫుట్బాల్ ఆడలేవని చెప్పారు. ఇక కొత్త సిటీలో కొత్త జీవితం ప్రారంభిద్దామని అతడు ఇటు వచ్చాడు. అప్పుడు వీళ్ళు అతన్ని చూస్తూ ఫుట్బాల్ ప్లేయర్ అంటే ఒక సెలబ్రిటీ లాగా, మీరు అదంతా ఇప్పుడు కోల్పోయానని ఫీల్ అవుతున్నారా అని అడిగారు. అవునండి, నేను ఫుట్బాల్ ప్లేయర్ గా ఉన్నప్పుడు చాలా వసతులు ఉండేవి, కానీ వాటన్నింటికంటే ముఖ్యం ప్రాణం కదా, అందువల్ల అన్ని వదిలేసి ఇటు వచ్చేసా అంటున్నాడు. అప్పుడు ఏరియాను చూస్తూ మీ గురించి చెప్పండి అన్నాడు. తాను చదువు ముగించి పక్కనున్న మ్యూజియం లో పని కోసం చూస్తున్నా అంది. ఇక వీరు మాట్లాడుకున్న తర్వాత నా ఫ్లాట్ కు వెళ్తా అని అలెక్స్ బయటకు వచ్చాడు. అప్పుడు హీరోయిన్ ఫ్లాట్ ముందు ఇంకో ఫ్లాట్ ఉంటుంది. అందులో ఒక డిఫరెంట్ వ్యక్తి ఉంటున్నాడు. చూడ్డానికి అతడే విచిత్రంగా ఉన్నాడంటే అతని పక్కన ఒక డాగ్ ఉంది, అది కూడా ఇంకా విచిత్రంగా ఉంది. అప్పుడు ఒక 4 అతని కోసం వస్తున్నారు. వాళ్ళు చూడ్డానికే భయం కలిగించేలా ఉన్నారు. ఇతని పేరు ఈవస్. ఈ అపార్ట్మెంట్ లో చాలా సైకో అంటే ఇతడే. అపార్ట్మెంట్ అంటేనే అంత, అందరూ ఒకేలాగా ఉండరు కదా, డిఫరెంట్ మనుషులు ఉంటారు. ఇక తెల్లారింది. ఏరియా అలెక్స్ కు ఆ అపార్ట్మెంట్ మొత్తం చూపిస్తోంది. అన్ని విషయాలు చెప్పిన తర్వాత నేరుగా మేనేజర్ మ్యానీ దగ్గరికి తీసుకెళ్లింది. అప్పుడు అలెక్స్ ఒక విషయం నోట్ చేశాడు. ఈ మ్యానీ డెస్క్ పక్కన కనిపించకుండా పోయిన వారి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఇంతకు ముందు హీరోయిన్ న్యూస్ పేపర్ లో చదివిందే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో 6 అమ్మాయిలు కనిపించకుండా పోయారని. ఈ మ్యానీ అతడు వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ డిటెక్టివ్ లాగా కనిపెట్టి అక్కడ అతికించాడు. మన బిల్డింగ్ పక్కనే ఇలాంటి విషయాలు జరిగాయని చెప్పి నేను ఇవన్నీ రీసెర్చ్ చేసినట్లు చెప్పాడు. ఇదంతా ఎవరు చేస్తున్నాడో ఏమో కానీ వాడు పెద్ద సైకో అయి ఉంటాడు అని అన్నాడు. మేనేజర్ అలా చెప్తుంటే అలెక్స్ కు ఈవసే గుర్తుకు వచ్చాడు. మేనేజర్ ను చూస్తూ వీరి ఇంటి ఎదురుగా ఒక అతన్ని చూశాను, అతడు చాలా డిఫరెంట్ గా ఉన్నాడు, ఇంతకీ ఎవరతడు అని అడిగాడు.
చూశాడు. అప్పుడు మేనేజర్ ముఖమే మారిపోయింది. ఇదిగో చూడండి, ఈ అపార్ట్మెంట్ లో ఉన్న ఒక్కొక్కరి గురించి నాకు పూర్తిగా తెలుసు, కానీ ఒకటి గురించి నాకేమీ తెలియదు అని అంటే అతడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వెళ్తాడు అస్సలు ఏమీ తెలియదు. సడన్ గా అతని ఫ్లాట్ లోంచి సౌండ్ వస్తుంది. ఆ తర్వాత సైలెంట్ అయిపోతారు. వాడు డిఫరెంట్ వ్యక్తి అయ్యా అని చెప్పాడు. ఆ తర్వాత ఏరియాను కూడా ఈవస్ గురించి అడిగాడు. అవునవును, అతడు అలాగే ఉంటాడు. నేనైతే అతన్ని తరచుగా చూడను. ఎప్పుడన్నా ఎదురు పడితే మనిషిని మింగేటట్లు చూస్తాడు అని అంటోంది. ఇలా మాట్లాడుకుంటూ అలెక్స్ ను లాండ్రీ స్పేస్ కు తీసుకొచ్చింది. ఆ తర్వాత అతన్ని టెర్రస్ పైకి తీసుకెళ్లింది. అప్పుడు ఏరియా మెడపై ఒక గాయం ఉండడం గమనించిన అలెక్స్ ఏంటిది అని అడిగాడు. అప్పుడు టక్కున ఆమె ముఖమే మారిపోయింది. ఏమీ లేదు అని ఆ గాయాన్ని దాచిపెట్టుకుంది. అదే టైంలో ఆమెను కిస్ చేయాలని చూశాడు. టక్కున అతన్ని స్టాప్ చేసింది. ఇదిగో చూడండి, ఇప్పుడే నాకు బ్రేకప్ అయింది. అంతేకాదు, నేను ఇంత ఫాస్ట్ అయిన అమ్మాయిని అయితే కాదు. కొంచెం సైలెంట్ గా ఉండండి అని అంది. సీన్ కట్ చేస్తే అలెక్స్ హీరోయిన్ ను మీట్ అయ్యాడు. ఏంటి, ఏరియా మొత్తం చూపించిందా అని లిఫ్ట్ లో ఎక్కారు. అదే టైంలో లిఫ్ట్ లోకి ఈవస్ ఒక అమ్మాయితో వచ్చాడు. ఆ అమ్మాయి అతని కంటే హైట్ గా ఉంది. రాత్రి పార్టీకి ఈవస్ ఫ్లాట్ కు వచ్చింది. అప్పుడు అలెక్స్ నోటీస్ చేశాడు. అదే అమ్మాయిని ఇప్పుడు ఈవస్ తన ఫ్లాట్ కు తీసుకెళ్తున్నాడు. అతడు తీసుకెళ్తున్న విధానమే చాలా డిఫరెంట్ గా ఉంది. వాళ్ళిద్దరూ రొమాంటిక్ గా మాట్లాడుకుంటుంటే ఈ ముగ్గురు వాళ్ళనే చూస్తున్నారు. అతని ఇల్లు, అతడు జాలీగా ఉన్నాడు, అందులో తప్పేముంది అని హీరోయిన్ అంటోంది. ఇక వీళ్ళు ఫ్లాట్ కు వెళ్లి పడుకుందామని అనుకుంటున్నారు. అదే టైంలో ఈవస్ అపార్ట్మెంట్ నుంచి ఒక అమ్మాయి బాగా అరుస్తున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం అందరికీ వినిపిస్తోంది. అప్పుడు హీరోయిన్, ఆమె ఫ్రెండ్ నిద్ర లేచారు. వీళ్ళలాగే అలెక్స్ కు కూడా నిద్ర పట్టట్లేదు. ఆ తర్వాత ముగ్గురు కలుసుకున్నారు. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది అని మాట్లాడుకుంటుంటారు. వీళ్లకు కంటిన్యూగా శబ్దం వస్తూనే ఉంది. కానీ ఏమనుకుంటున్నారంటే ఇది పాత బిల్డింగ్ కదా, కొంచెం శబ్దం వినిపించినా కూడా అది పెద్దగా అనిపిస్తుంది. అలా అని సర్ది చెప్పుకున్నారు. ఎవరి ఫ్లాట్ కు వెళ్లి వాళ్ళు పడుకున్నారు. తెల్లారాక రాత్రి జరిగిందే ఆలోచించుకుంటూ అలెక్స్ బట్టలు పిండుకుందామని లాండ్రీ రూమ్ కు వెళ్ళాడు. అక్కడ వేడిని పుట్టించే ఫర్నస్ ఉంది. ఆ పొయ్యి దగ్గర ఈవస్ ఉన్నాడు. ఆ ఫర్నస్ నుంచేని కాలిపోయిన ఏవో ముక్కలు లాంటివి తీసి బ్యాగ్ లో వేసుకున్నాడు. అది చూడగానే అతనిపై అలెక్స్ కు సందేహం కలిగింది. నెక్స్ట్ గర్ల్స్ దగ్గరికి వెళ్లి, నిన్న రాత్రి తన ఇంటికి వెళ్ళింది కదా ఒక అమ్మాయి, ఆమెను వాడు చంపేశాడు. ఆమెను చంపి ఫర్నస్ లో వేసి కాల్చేశాడు కూడా. అతడు అలా చెప్తుంటే వీళ్ళకేమీ అర్థం కావట్లేదు. ఏంట్రా వాగుతున్నావు అని అన్నారు. మీకు అర్థం కాలేదా, రండి అని వీళ్ళ రూమ్ లో ఉన్న ఒక కార్నర్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ గోడ దగ్గర ఇంతకు ముందు ఏదో ఉంది, దానిపై ఏదో పూశారు. అదేంటంటే దాని పేరే లాండ్రీ సూట్ అని చెప్తున్నాడు. ఇంతకు ముందు ఇది 5 స్టార్ హోటల్ కదా, అందువల్ల ఈ బిల్డింగ్ మొత్తాన్ని కనెక్ట్ చేసేవారు. పైనున్న వాళ్ళు లాండ్రీ కోసం డ్రెస్ ను అక్కడి నుంచి వేస్తే అది డైరెక్ట్ గా కిందకు వెళ్లేది. కిందున్న వాళ్ళు ఆ డ్రెస్సులను తీసుకుని పిండేవారు. అలాంటి వెంటే ఇక్కడ అన్ని ఫ్లాట్లను కలిపింది అని చెప్తున్నాడు. దీని ద్వారానే అతడు ఆ అమ్మాయిని చంపి ఈ వెంటు గుండా కింద పడేసి ఆ తర్వాత ఫర్నస్ లో కాల్చాడు అని చెప్తున్నాడు. ఈ ఏరియాలో అమ్మాయిలు కనిపించకుండా పోవడానికి కారణం ఇతడే సైకో కిల్లర్ అని అరుస్తున్నాడు. ఇతడు చెప్పే మాటలను గర్ల్స్ నమ్మట్లేదు. అయినా కూడా ఇతడు కాల్ చేయడంతో మరుక్షణమే ఈవస్ ఇంటికి పోలీసులు వచ్చారు. అదంతా కూడా ఆపోజిట్ లో డోర్ లెన్స్ ఉంటాయే, ఆ లెన్స్ గుండా వీళ్ళు చూస్తున్నారు. అక్కడికి వచ్చిన పోలీసులు అతని ఇంట్లో ఏమీ కనిపెట్టలేదు, అందువల్ల వెళ్లిపోతున్నారు. అయితే అతన్ని మనమే తప్పుగా అర్థం చేసుకున్నామా అని వీళ్ళు అనుకుంటున్నారు. సడన్ గా లెన్స్ వైపు చూస్తున్న హీరోయిన్ భయపడిపోతూ వెనక్కి వచ్చింది. ఏంట్రా అని చూస్తే ఈవస్ కనిపెట్టినట్లున్నాడు. ఆ లెన్స్ ను చూస్తూ వీళ్ళను బెదిరించినట్లే బెదిరిస్తున్నాడు. లెన్స్ వెనకే వీళ్ళున్నారని అతనికి తెలిసినట్లుంది, అందువల్ల బెదిరించాడు. సీన్ కట్ చేస్తే ఆ రోజు రాత్రి రూఫ్ టాప్ లో ఏరియా జాగింగ్ చేస్తోంది. ప్రతిరోజు ఈమె ఇలా జాగింగ్ చేస్తుంది. ఇంకోవైపు కింద అలెక్స్ హీరోయిన్ తో ఏమంటున్నాడంటే, నాకు తెలిసి ఈవసే హంతకుడు, అతడు హంతకుడో కాదో కనిపెట్టడానికి ఒక దారి ఉంది అంటున్నాడు. అదేంటి అని ఆమె అడిగితే, ఇప్పుడు హీరోయిన్ ఫ్లాట్ ఉంది కదా, అక్కడ ప్యాంట్రీ పైన ఉన్న ఎయిర్ వెంట్ అతని ఫ్లాట్ లో ఉన్న ఎయిర్ వెంట్ తో కనెక్ట్ అయింది. ఈ ఫ్లాట్ లో ఉన్న ఎయిర్ వెంట్ గుండా ఎక్కి అతని ఇంట్లోని ఎయిర్ వెంట్ గుండా లోపలికి వెళ్తానని చెప్పాడు. రే, ఇదంతా నీకెలా తెలుసు
తెలుసు అని హీరోయిన్ అంటుంటే నాకు ఈ కేసు పై ఉన్న క్యూరియాసిటీ వల్లే ఇదంతా తెలుసుకున్నా అన్నాడు. మేనేజర్ దగ్గర బ్లూ ప్రింట్ ఉంటే అందులో చూసా. అతడే సీరియల్ కిల్లర్ అని నిరూపించడానికి ఎవిడెన్స్ కావాలి. అక్కడికి వెళ్లి ఆధారాలను సెల్ ఫోన్ లో క్యాప్చర్ చేసి వాడిని పట్టిస్తా అంటున్నాడు. రేయ్, వాడే ఒక సీరియల్ కిల్లర్ అని అంటున్నావు. ఒకవేళ వాడి ఇంట్లోకి వెళ్లి నువ్వు గాని చిక్కుకుపోతే ఎలా అని హీరోయిన్ అంది. అవును, అందుకే నీ హెల్ప్ అడుగుతున్నా. ప్రతిరోజు రాత్రి 11 గంటలకు తన డాగుని తీసుకుని ఈవస్ బయటకు వెళ్తాడు. తిరిగి రావడానికి అరగంట అవుతుంది. ఆ అరగంట చాలు అతని ఇంట్లోకి వెళ్లి రావడానికి. నువ్వు చేయాల్సింది ఒకే ఒకటి, బయట నిలబడి వాడు వస్తున్నాడా అని చూసి చెప్పు. ఫోన్ చేసి చెప్పావంటే ఈజీగా తప్పించుకుంటా అన్నాడు. అతడు చెబుతున్న టైంలోనే ఈవస్ వాకింగ్ కు వెళ్తున్నాడు. వెంటనే అలెక్స్ ప్యాంట్రీ పైన ఉన్న వెంటు గుండా వెళ్తున్నాడు. అతని ఇంట్లోకి వెళ్లి చూస్తే ఇల్లంతా రెడ్డిష్ గా ఉంది. ఆ ఇల్లు అతనిలాగే భయోత్పాతం కలిగించేలా ఉంది. ఒక డ్రా తెరిచి చూస్తే భయంకరమైన కథలుండే పుస్తకాలు ఉన్నాయి. అక్కడ కనిపించకుండా పోయిన అమ్మాయిల యొక్క పేపర్ కటింగ్స్ ఉన్నాయి. వాటిని చూడగానే ఆహా, వీడే కిల్లర్ అని అనుకుంటున్నాడు. కానీ ఈ ఎవిడెన్స్ సరిపోవు. అందువల్ల ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. ఇంకోవైపు హీరోయిన్ బయట నిలబడి ఈవస్ వస్తున్నాడా అని చెక్ చేస్తుంటే అదే టైంలో మేనేజర్ వచ్చాడు. హీరోయిన్ దగ్గర చొంగ కారుస్తుంటాడు. ఇంకోవైపు హీరో ఎంత వెతికినా ఏమీ దొరకట్లేదు. ఒక కబోర్డ్ లో క్లాత్స్ కనిపించాయి. వాటి వెనక ఏమైనా ఉందా అని వెతుకుతుంటే ఒక బొమ్మ కనిపించింది. అది చాలా భయంకరంగా ఉంది. కింద చూపిస్తే వాకింగ్ కు వెళ్లిన ఈవస్ తిరిగి వస్తున్నాడు. అతన్ని చూడగానే హీరోయిన్ కంగారు పడింది. అతన్ని స్లో చేయాలని లిఫ్ట్ లోకి వెళ్లి మూయడానికి ప్రయత్నించింది. కానీ కరెక్ట్ టైంలో అతడు లోపలికి వచ్చాడు. ఇదంతా తెలియని అలెక్స్ లాండ్రీ వెంట్ దగ్గరకు వచ్చి వెతుకుతున్నాడు. అక్కడి నుంచి ఏది వేసినా కూడా నేరుగా బేస్మెంట్ లో ఉన్న లాండ్రీకి వెళ్తుంది. ఇంకోవైపు లిఫ్ట్ లో ఈవస్ తో వస్తున్న హీరోయిన్ అలెక్స్ కు కాల్ చేస్తోంది. ఎలాగైనా చేసి ఇతడు పైకి వెళ్లే లోపు అతన్ని అలర్ట్ చేయాలనుకుంది. కానీ సిగ్నల్ దొరకక ఫోన్ కలవడం లేదు. ఏంట్రా ఇది అని హీరోయిన్ భయపడుతుంటే ఈవస్ టక్కున తిరిగి ఆమె ముఖాన్ని చూశాడు. అతని చూపులకే హీరోయిన్ భయపడిపోతోంది. ఇంకోవైపు హీరో వెతుకుతుంటే అతని కాలు కింద ఏదో మెత్తగా అనిపించింది. ఏంట్రా అని ఓపెన్ చేసి చూస్తే కట్టలు కట్టలుగా డబ్బులున్నాయి. మిలియన్ల కొద్ది డబ్బు ఉంది. ఆ డబ్బును చూడగానే నోరెల్లబెట్టాడు. ఇదే టైంలో ఈ విలన్ డోర్ దగ్గరకు వచ్చాడు. హీరోయిన్ ఇంకా కాల్ చేయడానికి ట్రై చేస్తోంది, కానీ కలవట్లేదు. ఇదే టైంలో కరెక్ట్ గా అతడు డోర్ తెరిచాడు. డోర్ శబ్దం వినిపించగానే అలెక్స్ ఇంకా వెయిట్ చేయలేదు. స్పాంటనియస్ గా ఆలోచించిన అలెక్స్ ఒక్క సెకండ్ కూడా లేట్ చేయలేదు. ప్రాణ భయంతో లాండ్రీ వెంట్ ఉంటుందే దాని గుండా దూకాడు. అది చిన్న వెంట్ కావడం వల్ల బ్యాలెన్స్ చేసుకుంటూ కిందకు వెళ్తున్నాడు. ఇదంతా సైకో గమనించలేదు, కానీ అతని కుక్క ఉంది, అది గమనించింది. వెంటు దగ్గరకు వచ్చి బాగా అరుస్తోంది. కరెక్ట్ గా అలెక్స్ కిందికి ల్యాండ్ అయ్యాడు. కానీ అతని బ్యాడ్ లక్ ఏంటంటే ఆ వెంటుకున్న డోర్ ను బయట నుంచే ఓపెన్ చేయాలి. ఆ డోర్ ను తెరవడానికి అతడు కష్టపడుతుంటే ఇంకోవైపు ఈవస్ ఈ కుక్క ఎందుకు ఇక్కడ అరుస్తోంది అని ఆ వెంటులోకి తొంగి చూస్తున్నాడు. ఇక దొరికిపోయారా అని మనకు అనిపిస్తుంటుంది, కానీ అలెక్స్ దొరకలేదు. దానికి కారణం ఏంటంటే ఇతని దగ్గర ఉన్న టార్చ్ లైట్ ను మూసేశాడు. పైనుంచి ఇతడు చాలా కిందికి ఉన్నాడు. అది చీకటిగా ఉంటుంది కదా, ఆ చీకట్లో ఇతడు కనిపించలేదు. కానీ ఈవస్ ఏం చేశాడంటే ఒక బాల్ తీసి కింద పడేశాడు. ఇతని అదృష్టమో ఏమో అది ఇతనిపై పడకుండా కింద పడింది. బేస్మెంట్ ను తాకగానే ఓహో ఎవరూ లేనట్టున్నారే అని అతడు అనుకున్నాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత అలెక్స్ హీరోయిన్ కు కాల్ చేశాడు. ఆమె వచ్చి ఆ ఇనుప గేటును తెరిచింది. ఇతడు బయటకు వచ్చే క్రమంలో మొదట ఆ బాలే బయట వచ్చి పడింది. ఇప్పుడు అలెక్స్ చాలా భయపడిపోతున్నాడు. ఎందుకంటే అతనికి చీకటి అంటే చాలా భయం. ఫుట్బాల్ లో యాక్సిడెంట్ వల్ల అతనికి చీకటి అంటే భయం ఏర్పడింది. అది చాలదన్నట్లు ఇతడు వెళ్ళింది సైకో ఇంటికి. అక్కడ చూసిందంతా బట్టి ఏం చెప్తున్నాడంటే కన్ఫర్మ్ గా అతడే సీరియల్ కిల్లర్. అతని ఇంట్లో పేపర్ కటింగ్స్ ఉన్నాయి, ఇంకా చాలా డబ్బు ఉంది తెలుసా. ఆ ఇంట్లోకి వెళ్తే చాలా భయం కలుగుతుంది. చాలా రెడ్డిష్ గా ఉంది అతని ఇల్లే. ఆ ఇంట్లో తిరుగుతుంటే చాలా భయం వేసింది తెలుసా అంటున్నాడు. అలెక్స్ ఇలా చెబుతుంటే హీరోయిన్ భయపడుతుందని అనుకుంటే ఆమె నువ్వు ఇలా చెప్తుంటే ఆ ఇంటిని నాకు కూడా చూడాలనిపిస్తోంది అని అంటోంది. నేను కూడా ఆ ఇంటిని చూడాలి, నాకు ఆ థ్రిల్ కావాలి అని అంటోంది. అప్పుడు వీరిద్దరూ మాట్లాడుకుంటూ కలిసిపోయారు. వారిద్దరి మధ్య అది ఇది జరిగింది. మొదట ఇతడు ఏరియాకు లైన్ వేశాడు, కానీ పడింది హీరోయిన్. విషయం తెలియక ఇక్కడ వీరు సంతోషంగా ఉన్నారు, కానీ అక్కడ విలన్ మాత్రం బాలు వేసిందే మిమ్మల్ని కనిపెట్టడానికి రా అనుకుంటున్నాడు.
అనుకుంటున్నాడు. ఈవస్ తన డాగును తీసుకుని లాండ్రీ రూమ్ కు వచ్చాడు. అక్కడ చూస్తే బాల్ బయట పడింది. ఆ డోర్ ను ఓపెన్ చేయకుండా బాల్ బయటకు రావడానికి ఛాన్సే లేదు. అందువల్ల అతనికి సందేహం కలిగింది. ఇదే టైంలో ఈ వీకెండ్ లో ఈవస్ బయటికి వెళ్తున్నాడనే విషయం వీరికి తెలిసింది. ఎందుకంటే తన డాగును ఈ వీకెండ్ లో జాగ్రత్తగా చూసుకో అని మేనేజర్ కు చెప్పాడు. ఈ విషయం హీరోయిన్ కు తెలియడంతో అతడు ఇంట్లో లేని టైంలో మేమిద్దరం ఆ ఇంట్లోకి వెళ్తామని చెప్తోంది. కానీ ఇదంతా విన్న ఏరియా చాలా కోపడుతోంది. ఆల్రెడీ వీరిద్దరు ఒకటయ్యారు కదా, అప్పుడే ఆమెకు కోపం వచ్చింది. అది చాలదన్నట్లు ఇద్దరూ కలిసి ఆ ఇంట్లోకి వెళ్తారా అని ఇంకా కోపడుతోంది. మీరు ఏమైనా చేసుకోండి, కానీ ఇప్పుడు మీరు చేయబోయేది మాత్రం పెద్ద తప్పు అంటుంది. ఏంటి ఈమె ఇలా మాట్లాడుతోంది సడన్ గా అని అలెక్స్ అడుగుతున్నాడు. అప్పుడు ఏరియా గురించి హీరోయిన్ కొన్ని విషయాలు చెప్తోంది. ఈ ఏరియాకు ఒక సైకో బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. అతని పేరు డేవిడ్. అతడు డ్రగ్ అడిక్ట్. ఒకానొక సమయంలో వీరిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. అప్పుడు కత్తి తీసుకుని ఈమె గొంతును కోయాలని చూశాడు. అప్పుడే ఆమె మెడ దగ్గర గాయమైంది. ఆ గాయం తన శరీరానికే కాదు మనసుకు కూడా ఏర్పడింది. అప్పుడు అతనికి బ్రేకప్ చెప్పింది. అప్పటి నుంచి ఒకలాగా ఉంటుంది అని అంటోంది. ఉదయం ఆర్ట్ వర్క్ చేస్తుంది. రాత్రి కాగానే టెర్రస్ పైకి వెళ్లి జాగింగ్ చేస్తుంటుంది అని చెప్తోంది. ఈమె ఇలా చెప్తుంటే పైన జాగింగ్ చేస్తున్న ఏరియాను చూపించారు. ఆమె వర్షంలో కూడా జాగింగ్ చేస్తోంది. మరుసటి రోజు హీరోయిన్ అలెక్స్ ఆ ఇంట్లోకి వెళ్లాలని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఏరియా ఏమంటుందంటే, సరే వెళ్ళండి, కానీ మీరు హాఫ్ అన్ అవర్ లో రాలేదనుకోండి నేను పోలీసులకు కాల్ చేస్తా అని చెప్పింది. అప్పుడు హీరోయిన్ చాలా హ్యాపీగా సరే సరే అరగంటలో వస్తామని అంది. ఆ వెంటెక్కి ఆ ఇంట్లోకి వెళ్లారు. కింద మేనేజర్ ను చూపించారు. అతడు నిద్రపోతున్నాడు. అక్కడే నేలపై ఆ డాగు పడుకుని ఉంది. ఇంకోవైపు హీరోయిన్ అలెక్స్ ఏదో హోమ్ టూర్ కు వచ్చినట్లు ఆ ఇంట్లో తిరుగుతూ వీడియోలు తీసుకుంటున్నారు. అక్కడ బొమ్మలకు ఉన్న మాస్కులు తీసి వీళ్లు పెట్టుకుని ఫన్ చేస్తున్నారు. ఇంకోవైపు ఈవస్ వస్తున్నాడా అని ఏరియా చెక్ చేస్తోంది. సడన్ గా ఆమెకు కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన మరుక్షణమే వేరే ఏదో ఊరుకు వెళ్తుంటే ప్లాన్ క్యాన్సిల్ అయిపోయి ఈవస్ ఇంటికి వస్తున్నాడు. అతడు డోర్ ఓపెన్ చేశాడు. అంతే, అతన్ని చూడగానే హీరోయిన్ పై ప్రాణాలు పైనే పోయాయి. భయంలో ఫోన్ ను కింద పడేసింది. వెంటనే డాగ్ ను హీరో వైపు పంపించాడు. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరకు వచ్చి ఒక్కటిచ్చాడు. ఆమె కింద పడింది. పెద్ద కత్తి తీసుకుని ఆమెను అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు డాగ్ అలెక్స్ ను అటాక్ చేస్తోంది. ఇంకోవైపు ఈ సైకో తన వేలును కోసుకుని రక్తాన్ని హీరోయిన్ నోట్లో పోస్తున్నాడు. అతని సైకోతనం చూసి హీరోయిన్ తట్టుకోలేకపోతోంది. అప్పుడు అలెక్స్ ఆ కుక్క నుంచి తప్పించుకోవడం కోసం పక్కన షార్ప్ గా ఏదో వస్తువు దొరికింది. దాన్ని తీసుకుని డాగ్ ను పొడిచాడు. పాపం డాగ్ అక్కడికక్కడే చనిపోయింది. ఇదే టైంలో ఆ విలన్ ఏం చేస్తున్నాడంటే కత్తి తీసుకుని హీరోయిన్ ను నరకడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఏరియా సడన్ ఎంట్రీ ఇచ్చింది. ఒక పెద్ద శిల్పాన్ని తీసుకుని అతని ముఖంపై గట్టిగా కొట్టింది. బిడ్డ దెబ్బకు కింద పడిపోయాడు. కానీ మళ్లీ లేచి ఏరియాను చంపడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆమె అతని కత్తిని తీసుకుని అతని గొంతును కోసింది. భయంలో తీవ్రంగా అటాక్ చేయడంతో అక్కడికక్కడే అతడు చనిపోయాడు. ఇదంతా చూసి హీరోయిన్ భయపడిపోతోంది. అయ్యయ్యో, ఒక హత్య చేశామే అని అనుకుంటోంది. ఇప్పుడు ఏం చేసేది అని అంటుంటే ఏరియా ఆమె దగ్గరకు వచ్చి భయపడకు, ప్రశాంతంగా ఉండు, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందామని అంది. పోలీసులు గాని వచ్చి అడిగారంటే మనం అందరం ఒకేలాగా స్టోరీ చెప్పాలి అని అలెక్స్ అంటున్నాడు. కానీ హీరోయిన్ లా స్టూడెంట్ కదా. రే ఏం చెప్తావురా నువ్వు, మనం క్రైమ్ జరిగిన చోట ఉన్నాం, ఒక హత్య చేసి అతని ఇంట్లోనే ఉన్నాం, ఇప్పుడు మనమేరా ఫస్ట్ సస్పెక్ట్, మన మాటలు ఎవ్వరూ నమ్మరు అంటోంది. అప్పుడు ఒక్క నిమిషం నాతో రండి అని వారిద్దరిని అలెక్స్ తీసుకెళ్లి ఇల్లు చూపించాడు. భయంకరమైన విషయాలు చూపించి మనమేమి ఒక మంచివాణ్ణి చంపలేదే, అమ్మాయిలను చంపుతున్న సైకో కిల్లర్నే కదా చంపామంటున్నాడు. వీడు ఆల్రెడీ చాలా మంది అమ్మాయిలను చంపాడు. వాడు ప్రాణాలతో ఉండదగిన వాడు కాదు, వీడు బతకాల్సిన వ్యక్తి కాదు అని చెప్పి అక్కడ కట్టలు కట్టలుగా ఉన్న డబ్బును చూపిస్తున్నాడు. ఒకవేళ వాడు చంపిన అమ్మాయిలదేమో ఈ డబ్బు అంటున్నాడు. చాలా డబ్బుంది కదా, దీన్ని మనం 3 భాగాలు చేసుకుందామని డబ్బుపై ఆసక్తితో అతడు మాట్లాడుతున్నాడు. కానీ అప్పుడు ఏరియా చాలా తెలివిగా ప్రశ్నలు అడుగుతోంది. ఇదంతా ఓకే, కానీ హాల్లో మొదట ఒక హత్య చేశామే, దాన్నేం చేద్దామని అంది. ఇక ఈ హత్యను దాచిపెట్టాలని అనుకున్నారు. హాల్లో అక్కడ ఇక్కడ రక్తం చింది ఉంది. ఆ ఇల్లంతా ఇప్పుడు శుభ్రం చేయాలి. కానీ శుభ్రం చేయాలంటే కొన్ని వస్తువులు కావాలి కదా. ఆపోజిట్ లో ఉన్న తన ఫ్లాట్ కు హీరో
హీరోయిన్ వెళ్తోంది. కొన్ని వస్తువులు తీసుకొచ్చి ఈ ఇంట్లో క్లీన్ చేస్తున్నారు. కింద మేనేజర్ ను చూపించారు. అతడు ఈవస్ వచ్చింది చూడనే లేదు, ఎందుకంటే అప్పుడు నిద్రపోయాడు కదా. కుక్క కనిపించట్లేదు. అయ్యయ్యో ఇదెక్కడికి వెళ్ళింది, వాడొచ్చి అడిగితే నేనేం చెప్పేది అని అనుకుంటున్నాడు. ఒకవైపు అతడు డాగును వెతుకుతుంటే ఇంకోవైపు వీరు ఇంట్లో క్లీన్ చేస్తున్నారు. వీళ్ళు డాగును కూడా చంపారు కదా. అక్కడ కూడా క్లీన్ చేస్తుంటే సడన్ గా ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. ఏంట్రా అని చూస్తే ఒక పోలీస్ డిటెక్టివ్ వచ్చాడు. అతడు తలుపు దగ్గరికి వచ్చి, మిస్టర్ ఈవస్, మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి, మర్యాదగా తలుపులు తెరవండి అని అంటున్నాడు. అప్పుడు లోపలున్న వీళ్ళంతా భయపడిపోయారు. ఇప్పుడేం చేద్దాంరా నాయనా అని వీళ్ళు అనుకుంటుంటే, ఏంది ఇది లాక్ చేసి ఉందా, దీనికి దొరుకుతుందా అని అక్కడ క్లీన్ చేస్తున్న ఒక అతన్ని చూస్తూ ఆ డిటెక్టివ్ అడిగాడు. కింద మ్యానీ అని ఒక మేనేజర్ ఉంటాడు, అతని దగ్గరికి వెళ్తే స్పేర్ కి ఇస్తాడు అని అతడు చెప్పాడు. మ్యానీని కలవడానికి డిటెక్టివ్ వెళ్ళాడు. ఈ చిన్న గ్యాప్ లో వీళ్ళు ఈ డెడ్ బాడీని దాచిపెట్టాలి. ఈ వయసు యొక్క డెడ్ బాడీని ఒక కవర్ లో వేశారు. ఆ తర్వాత కుక్కను కూడా ఒక కవర్ లో పెట్టారు. పక్కాగా ప్యాక్ చేశారు. ఇక ఈ పోలీస్ డిటెక్టివ్ వచ్చేలోపు 2 డెడ్ బాడీలను ఒక గొలుసుతో కట్టారు. ఆ ల్యాండరీ వెంట ఉంటుంది, దాని గుండా కిందకు విసిరేశారు. కరెక్ట్ గా పని పూర్తయింది. కానీ వీరు ఎస్కేప్ అయ్యే లోపే డోర్ తెరుచుకుంటూ ఆ డిటెక్టివ్ మేనేజర్ వచ్చేశారు. ఈ పోలీసు ఇంట్లో మొత్తం వెతుకుతున్నాడు. ఈ గ్యాప్ లో వీళ్ళేం చేశారంటే ఆ వెంటుగుండా మొదట అలెక్స్ దిగాడు. ఆ తర్వాత ఏరియాను కూడా పిలిచాడు. కానీ హీరోయిన్ ను కూడా పిలిచినప్పుడు ఆమె రాలేదు, ఎందుకంటే అదే టైంలో పోలీసు లోపలికి వచ్చాడు. ఇక వేరే దారి లేక ఒక చోట దాచుకుంది. అప్పుడు ఆ డిటెక్టివ్ ఈ అమ్మాయిని చూసావా అని ఒక ఫోటోను మ్యానీకి చూపించాడు. లేదు సార్, నేను ఈమెను చూడలేదు అని అన్నాడు. యాక్చువల్ గా ఏ అమ్మాయి ఫోటోను అతడు చూపిస్తున్నాడంటే ఈవస్ ఆ రోజు రాత్రి ఒక అమ్మాయిని చంపాడే, ఆ అమ్మాయి ఫోటోని చూపిస్తున్నాడు. ఆమెను వెతుక్కుంటూ ఈ డిటెక్టివ్ వచ్చాడు. అలా మాట్లాడుకుంటూనే వచ్చి ఆ ప్యాంట్రీ డోర్ ను డమాల్న ఓపెన్ చేశాడు. కానీ జస్ట్ మిస్. అదేంటంటే హీరోయిన్ కూడా పైకెక్కింది. పైనున్న వెంటులోనే ఆమె ఉంది. ఇల్లంతా తిరిగి చూసి సందేహంగా ఏమీ కనిపించకపోవడంతో వెళ్లిపోయాడు. వెళ్లేటప్పుడు మేనేజర్ ను చూస్తూ ఈవస్ గాని వస్తే పోలీసు వచ్చి వెళ్ళాడు అని చెప్పు, అతన్ని విచారించాలి అని ఫోటో అక్కడే పెట్టి వెళ్లిపోతున్నాడు. అతడు వెళ్లేటప్పుడు టప్పున సౌండ్ వినిపించింది. అతనికి ఆ సౌండ్ వినిపించి ఆగాడు. ఏంట్రా అని చూస్తే హీరోయిన్ కు దోమ కుట్టడంతో ఆమె చెంపను కొట్టుకుంది. ఆ సౌండ్ వినిపించింది. ఏం సౌండ్ ఇది అని అడుగుతుంటే, సార్ ఇది పాత బిల్డింగ్ సార్, ఇలా తరచుగా సౌండ్స్ వినిపిస్తాయి సార్ అని మేనేజర్ చెప్పాడు. ఓహో అలాగా అని వెళ్లిపోయాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన హీరో ఆ అమ్మాయి కనిపించలేదని పోలీసులు వెతుక్కుంటూ వచ్చారు. ఇక ఈ కేసు గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ మనం భయపడాల్సింది దీనికోసమే అని ఆ డబ్బునంతా కుప్పగా పోసాడు. ఆ సైకోను చంపినందుకు ఇది గిఫ్ట్ అని డబ్బును చూస్తూ సంతోషపడుతున్నాడు. కానీ హీరోయిన్ లా స్టూడెంట్ కదా, మొదట అక్కడ ఒక డెడ్ బాడీ వేలాడుతోంది. దానికి ఏమైందో చూడాలని అక్కడికి వెళ్లి చెక్ చేస్తోంది. రక్తం కారిపోయి బయటకు వస్తోంది. ఇకపై ఇలాగే వదిలేస్తే మంచిది కాదు అని మిగతా వారిని కూడా రమ్మని పిలిచింది. ఇక ముగ్గురు కలిసి ఆ హంతకుడు ఉపయోగించిన టెక్నిక్ నే ఉపయోగిస్తున్నారు. పక్కనే ఉన్న ఫర్నస్ లో డెడ్ బాడీలను కాల్చేశారు. కంప్లీట్ గా బూడిద చేశారు. ఆ బూడిదని తీసుకెళ్లి బయటున్న మురుగు కాలువలో పారేశారు. ఆధారాలను పక్కాగా నాశనం చేశారు. ఆ తర్వాతే హీరోయిన్ ఇప్పుడు ప్రశాంతంగా ఫీల్ అవుతోంది. ఇక మనం స్ట్రెస్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని హీరోయిన్ ఇంటికి వెళ్తుంటే అప్పుడు ఆమెకు ఒక షాక్ ఎదురైంది. అదేంటంటే ఇంతసేపు ఈవస్ ఒక అమ్మాయిని చంపాడని అనుకుంటున్నారే, ఆ అమ్మాయి వచ్చి ఈవస్ ఇంటి తలుపు కొడుతోంది. ఆమెను చూడగానే హీరోయిన్ భయంతో కంపించిపోతోంది. నేరుగా తన ఇంటికి వెళ్లి తలుపేసుకుంది. కొంచెం సేపట్లోనే ఈమె ఇంటి తలుపును ఆ అమ్మాయి కొట్టింది. భయంతో తలుపులో తెరిచింది. ఈవస్ ఎక్కడా, ఇంట్లో లేడా అని అంది. లేదండి, అతని గురించి నాకు తెలియదు అని హీరోయిన్ అంది. ఏంటండి ఇన్నేళ్లుగా పక్కనే ఉంటున్నారు, మీకు తెలియదా అని అంది. సరే అతడు గాని వస్తే నీకోసం టోవియా వచ్చిందని చెప్పు అంది. అక్కడి నుంచి వెళ్ళినట్టే వెళ్లి మళ్లీ వచ్చింది. నేను మళ్లీ వస్తాను, వస్తే తప్పకుండా అతనికి నా గురించి చెప్పు అంది. ఆమె వెళ్లిపోయిన మరుక్షణమే అలెక్స్ ను ఏరియాను పిలిచి బాగా అరుస్తోంది. ఆ అమ్మాయి ప్రాణాలతోనే ఉందిరా, ఈవస్ హంతకుడు కాదు, ఆ అమ్మాయి చనిపోలేదు. అతడు సైకో హంతకుడు అమ్మాయిలను చంపుతున్నాడు, అలా ఇలా అని ఏదేదో చెప్పావు. ఇప్పుడు చూడు, ఆ అమ్మాయిని చూడగానే నా ఫ్యూజులు ఎగిరిపోయాయి అని హీరోయిన్ అరుస్తోంది. ఆమె డిప్రెషన్ లో అరుస్తుంటే సరే వదిలే, ఇప్పుడు మనం ఏం చేసేది అని అంటున్నాడు. ఏరియా గాని అతన్ని చంపకపోతే అతడు నిన్ను చంపేవాడు అని తప్పంతా ఏరియాదే అన్నట్లు మాట్లాడుతున్నాడు.
మాట్లాడుతున్నాడు. ఏంటి, నేను చంపానా? ఇప్పుడు మాత్రం నేను మీకు విడిగా కనిపిస్తున్నానా? ఇలా ఏరియా వేరే టెన్షన్ అవుతోంది. సరే సరే, ఈ టైంలో మనం మనలోనే గొడవ పడకూడదు. మనం ఆత్మరక్షణ కోసం చంపాము, అన్ని ఆధారాలను వేరే నాశనం చేశాం, మన పాటన మనం సైలెంట్ గా ఉంటే చాలు, ఈ విషయం బయటపడదు అని అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ అలెక్స్ ఇద్దరు కలిసి ఏరియాను చూస్తూ నువ్వే జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నారు. ఎందుకంటే ఆమె కొంచెం మెంటల్ గా స్టేబుల్ గా లేదు కదా, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అంటుంటే ఆమె కోపగించుకుని వెళ్ళిపోతోంది. మళ్ళీ టెర్రస్ పైకి వెళ్లి జాగింగ్ చేస్తోంది. చాలా కోపంగా ఉంది. ఇంతకు ముందు ఈమె ఒక సీరియల్ కిల్లర్ ను చంపానని నార్మల్ గా ఉండేది, కానీ ఒక అమాయకుణ్ణి చంపానని తెలిసిన తర్వాత ఈమెకు నిద్ర పట్టట్లేదు. మిగతా ఇద్దరు పెద్దగా పట్టించుకోవట్లేదు, కానీ ఈమె మాత్రం తట్టుకోలేకపోతోంది. చాలా గిల్టీగా ఫీల్ అవుతోంది. ఏరియా ఎందుకు ఇలా ఉంది అని అలెక్స్ అడుగుతుంటే అప్పుడు హీరోయిన్ ఒక విషయం చెబుతోంది. యాక్చువల్ గా ఏరియాకు బ్రేకప్ అయిందని ఇంతకు ముందు చెప్పింది కదా, ఆమె బాయ్ ఫ్రెండ్ కోపంతో కత్తితో అటాక్ చేయడానికి వచ్చినప్పుడు బ్రేకప్ అయింది నిజమే, కానీ ఆ బ్రేకప్ అయిందని చెప్పి ఆ బాయ్ ఫ్రెండ్ ఆ కత్తితో తన గొంతు కోసుకుని చనిపోయాడు. వాడు చనిపోవడానికి కారణం నేనే అని ఏరియా డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఇప్పటికీ తన బాయ్ ఫ్రెండ్ ఫ్యామిలీకి ఈమెనే డబ్బు పంపిస్తోంది. చాలా మంచిది ఆమె అని ఏరియా గురించి చెప్తోంది. సీన్ కట్ చేస్తే ఆ రోజు అలెక్స్ హీరోయిన్ అతని ఇంట్లోకి వెళ్ళినప్పుడు కొన్ని వీడియోలు తీశారు కదా, ఆ ఫుటేజ్ అంతటిని ఏరియా చూస్తోంది. ఇవన్నీ మనం అతన్ని చంపామని చెప్పడానికి ఆధారాలు. ఇలాంటి ఆధారాలు ఏవి ఉండకూడదని ఏరియా అన్నింటినీ డిలీట్ చేసింది. ఎందుకంటే ఏరియా చాలా భయపడిపోతోంది, మనం ఏమైనా దొరుకుతామా అని. అందువల్లే దొరకకుండా ఒక్కో విషయాన్ని జాగ్రత్తగా చూసి నాశనం చేస్తోంది. ఈ ముగ్గురు కూడా ఇక మనపై ఎలాంటి సందేహం రాకముందే ఇక్కడ నుంచి ఎస్కేప్ కావాలనుకుంటున్నారు. వీళ్ళు మాట్లాడుకుంటూ బేస్మెంట్ కు వచ్చారు. అప్పుడు ఒక తెల్ల జుట్టోడొచ్చాడు. ఇతడెవరంటే ఈవెస్ యొక్క మనిషి లాగున్నాడు. అతనితో పాటు టోబియా కూడా వచ్చింది. ఏ ఏరియా ఎలా ఉన్నావే అంటోంది. నా గురించి నీకెలా తెలుసు అని అడిగితే ఈవెస్ కు అందరి గురించి తెలుసు, అతని చుట్టూ ఉండే వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎలాంటి వారు, ఇలా అన్ని వివరాలు అతనికి తెలుసు. అతని ఇంట్లోనే అతన్ని చంపింది మీ ముగ్గురే కదా. ఓ ఏరియా, అతని చితాభస్మమే ఈ ఏరియా అంతా చెల్లావు కదా అంటోంది. సరే ఓకే, కానీ అతని ఇంట్లో ఉండాల్సిన ఒక విలువైన వస్తువు ఏది అని అడిగింది. అది వెలకట్టలేనిది, ఎక్కడ దాచిపెట్టారు అని అడిగింది. అప్పుడు ఏరియా ఏమంటుందంటే, ఇదిగో చూడండి, మీరు ఏమంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు, మీకు కావాలంటే అతని ఇంట్లోకి వెళ్లి మీకు కావాల్సింది తీసుకోవచ్చు కదా అంది. ఇదిగో చూడు బంగారం, అంత ఈజీగా అతని ఇంట్లోకి వెళ్ళలేము. అతని డోర్ లో ఒక కెమెరా ఉంటుంది. ఎప్పుడైతే ఆ డోర్ ను ఓపెన్ చేస్తారో అప్పుడు వీడియో రికార్డ్ అవుతుంది. మీరు ఇంట్లోకి వెళ్లి ఉంటారు కదా, తప్పకుండా వీడియో రికార్డ్ అయ్యే ఉంటుంది. మర్యాదగా చెప్పండి, అక్కడ ఉండాల్సిన విలువైన వస్తువులు ఎక్కడా అని అడిగింది. ఇదిగో చూడండి, మీరు మమ్మల్ని సందేహపడుతూ మాట్లాడుతున్నారు. మొదట కనిపించకుండా పోయిన మీ ఫ్రెండ్ ను వెతుక్కోపోండి అని అంటోంది. అప్పుడు ఆమెకు చాలా కోపం వచ్చి ఏరియాను కొట్టడానికి వస్తోంది. పార్కింగ్ ఏరియాకు కొంతమంది రావడంతో వీళ్ళిద్దరూ వెళ్ళినట్లే వెళ్లారు. అప్పుడు ఈ ముగ్గురు ఏమనుకుంటున్నారంటే, ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, మొదట మనం ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వీడియో రికార్డ్ అయింది కదా, ఆ ఇంట్లో హార్డ్ డిస్క్ ను తీసుకోవాలి అని అనుకుంటున్నారు. అప్పుడు వెళ్ళినట్లే వెళ్ళిన ఆ ఇద్దరు సైకోలు గన్ తో తిరిగి వచ్చారు. హీరోయిన్ కు గన్ ఎక్కువ పెట్టారు, అక్కడే చంపేశారు. ఆ తర్వాత గన్ తీసి అలెక్స్ కు పెట్టారు. ఆ ఇంట్లో ఉండాల్సిన వెలకట్టలేని ఆర్ట్ అది ఎక్కడరా అని అడుగుతున్నారు. మళ్ళీ ఆ పార్కింగ్ కు చాలా మంది వచ్చారు. ఆ సైకోలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు పార్కింగ్ కు పోలీసులు వచ్చారు. కార్లు దొంగిలించడానికి దొంగలు వచ్చారు. అప్పుడు ఏర్పడిన ఘర్షణలో వాళ్ళు హీరోయిన్ ను కాల్ చేసినట్లు ఏరియా పోలీసులకు చెబుతోంది. ఇంతకు ముందు ఇక్కడికి ఒక డిటెక్టివ్ వచ్చాడే, అతడు విడిగా ఏరియాను పిలిచి విచారిస్తున్నాడు. మీ కళ్ళు చూస్తేనే అర్థమవుతోంది మీరు ఏదో తప్పుగా చెప్తున్నారని, మర్యాదగా నిజం చెప్పండి అని అడుగుతుంటాడు. సార్, ఏ నిజం చెప్పాలి సార్, నేను చెప్తున్నాను కదా, కారును దొంగిలించడానికి వచ్చారు, మా ఫ్రెండ్ అడ్డుకుంది, ఆమెను చంపేశారు, ఇదే నిజం అని అంది. ఓ అలాగా, అయితే ఇది చూడు అని ఈవెస్ యొక్క టీం ఉంటుంది, నలుగురి ఫోటోలను తీసి ఆమె ముందు పెట్టాడు. అందులో టోబియా అనే అమ్మాయి, హీరోయిన్ ను కాల్చిన అబ్బాయి అని అందరి ఫోటోలు ఉన్నాయి. కానీ వాటిని చూసిన తర్వాత కూడా ఈమె నాకు ఈవెస్ తప్ప వీళ్ళెవరూ తెలియదు అని అంది. ఆయన పక్కింటి ఆయన, అంతే తప్ప నాకు ఇంకేం తెలియదు అంది. ఇదిగో చూడమ్మా, ఈ నలుగురు ఉన్నారే వీళ్ళు మోసగాళ్ళు. 6 నెలల క్రితం ఒక మ్యూజియం నుంచి వెలకట్టలేని ఆర్ట్ ను దొంగిలించారు. నువ్వు కూడా ఆర్ట్ స్టూడెంట్ వే కదా, అది వెలకట్టలేనిదని నీకు కూడా తెలుసు కదా.
కదా. వీళ్ళు పెయింటింగ్ దొంగతనం డీలింగ్ లో ఆల్రెడీ చాలా హత్యలు చేశారు. నిన్ను చంపడానికి కూడా వాళ్ళకి 5 నిమిషాలు పట్టదు. అందువల్ల నిజం చెప్పమ్మా అని అడుగుతున్నాడు. అతడు ఎంత అడిగినా కూడా సార్ నేను చెప్పాల్సింది చెప్పాను, నన్ను డిస్టర్బ్ చేయకండి సార్ అని అంది. అప్పుడు అతడు వెళ్ళిపోయాడు. అప్పుడు అలెక్స్ వచ్చి ఏం చెప్పలేదు కదా అన్నాడు. లేదు చెప్పలేదు అని అంది. ఆ రాత్రి టెర్రస్ పైకి వెళ్లి హీరోయిన్ ను తలుచుకుంటూ బాగా ఏడుస్తోంది. అప్పుడు పక్కగా వచ్చిన అలెక్స్ ఆమెను ఓదారుస్తాడని అనుకుంటే అతని ఇంట్లో ఆ రోజు డబ్బు తీసాం కదా అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. డబ్బు గురించి అడగగానే ఆమెకు చాలా కోపం వచ్చింది. నా ఫ్రెండ్ ఇప్పుడు చనిపోయింది, ఆమెతో సుఖం పొందావే, కొంచెం కూడా నీకు ఆమె చనిపోయిందన్న బాధ లేదా అంటోంది. నాకు కూడా బాధగానే ఉంది, కానీ చనిపోయిన వారు మళ్ళీ తిరిగి రాలేరు కదా, అందువల్ల ఆ డబ్బు ఎక్కడ ఉందో చెప్పు అని అంటున్నాడు. ఆ డబ్బును ఆ రోజు బయటకు తీసుకొచ్చారు, కానీ మళ్ళీ ఆమె అతని ఇంట్లోనే పెట్టినట్లుంది. ఈ విషయం చెప్పగానే అతనికి చాలా కోపం వచ్చింది. ఎందుకు అలా చేశావు అని అడుగుతున్నాడు. ఇప్పుడే మనం ఆ ఇంటికి వెళ్లి డబ్బును తీయాలి, అంతేకాదు ఆ ఇంట్లోనే వెలకట్టలేని ఒక ఆర్ట్ ఉంది, అది కూడా మనం తీసుకురావాలి. నీకు పెయింటింగ్ గురించి బాగా తెలుసు కదా, వెళ్దాం రా అని పిలుస్తున్నాడు. ఇతడేమో డబ్బు పెయింటింగ్ గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఈమె ఏం ఆలోచిస్తుందంటే ఇంతకు ముందు టోవియా ఏం చెప్పింది, ఆ తలుపులను తీసేటప్పుడు పెట్టేటప్పుడు కెమెరాలో రికార్డ్ అవుతుందని అంది కదా, అదే ఆమె మైండ్ లో రన్ అవుతోంది. అది కూడా ఒక ప్రూఫే కదా, దాన్ని ఎలాగైనా నాశనం చేయాలని అనుకుంటోంది. దానికోసమైనా మనం వెళ్ళాలి కదా అని అంటుంది. అప్పుడు అతడు అలా రికార్డ్ కావడానికి ఛాన్సే లేదు, మనం డోర్ తెరుచుకుంటూ లోపలికి వెళ్ళలేదు కదా, పైనున్న ప్యాంట్రీ గుండా లోపలికి వెళ్ళాం కదా అంటున్నాడు. రే అతడు చనిపోయిన తర్వాత రూమ్ ను క్లీన్ చేయడానికి 2 సార్లు డోర్ ను తెరుచుకుంటూ బయటకు వెళ్ళాం కదరా అంటోంది. ఎలాగైనా చేసి ఆ ఆధారాన్ని కూడా నాశనం చేయాలి ఆమె అంటుంటే ఇతడేం ఆలోచిస్తున్నాడంటే ఎలాగైనా మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళాలి, అందువల్ల సరే ఓకే ఆ ఇంట్లోకి మళ్ళీ వెళ్దామని అన్నాడు. ఇప్పుడు లిఫ్ట్ లో వస్తుంటే అతడు ఆమెని అడుగుతున్నాడు, మళ్ళీ డబ్బును ఎందుకు తీసుకెళ్లి ఆ ఇంట్లో పెట్టావు అని. ఇదిగో చూడు, డబ్బుపై ఆశ పడింది నువ్వే, కానీ మాకు మాత్రం ఎలాంటి సమస్య రాకూడదు. యాక్చువల్ గా ఆ ఐడియాను హీరోయిన్ ఇచ్చింది, మనం అనవసరంగా డబ్బును తీసుకొచ్చాం, ఆ డబ్బును తీసుకెళ్లి అక్కడే పెట్టు, పోలీసులకు మనపై ఎలాంటి సందేహం రాదని అంది. తను ఉన్నప్పుడు హీరోయిన్ అలా డిసైడ్ చేసింది. ఇప్పుడు డబ్బు తీసుకురా అని అతడు చెప్పడంతో సరే నువ్వు డబ్బు గురించి ఏం బాధపడకు, నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్లి పార్కింగ్ చోట వెయిట్ చెయ్యి, నేను పని ముగించుకుని వస్తా అని ఏరియా తనకు కావలసిన వస్తువులు తీసుకుని వెంటుగుండా ఆ ఇంట్లోకి వెళ్ళడానికి వెళ్తోంది. అప్పుడు కింద పార్కింగ్ దగ్గరికి వెళ్ళడానికి ఇతడు వెళ్తున్నాడు. అదే టైంలో 2 సైకోలు ఎంట్రీ ఇచ్చారు. షాక్ గన్ తో ఇతనికి షాక్ ఇచ్చారు. అతన్ని ఒక చోటుకు తీసుకొచ్చి బాగా కొట్టారు. డబ్బు ఆ పెయింటింగ్ ఎక్కడ్రా అని అడుగుతున్నారు. డబ్బు గురించి చెప్పాడు, అది తీసుకెళ్లి మళ్ళీ అతని ఇంట్లోనే పెట్టామన్నాడు. కానీ పెయింటింగ్ గురించి ఇతనికి ఏమీ తెలియట్లేదు. ఆ పెయింటింగ్ అతని ఇంట్లోనే ఉండి ఉంటుంది అంటున్నాడు. డోర్ యూజ్ చేయకుండా మీరు అతని ఇంట్లోకి ఎలా వెళ్లారురా అని టార్చర్ చేస్తూ అడుగుతున్నారు. ఇతడు కూడా నొప్పిని తట్టుకోలేక వెంటుగుండా వెళ్లిన విషయం చెప్పాడు. అంతే, ఇక మరుక్షణమే ఆ వెంటుగుండా ఇతన్ని ముందుకు తోస్తూ ఆ వెనకే వాళ్ళు వెళ్తున్నారు. ఈ సైకోలు వెంటుగుండా ఈవస్ ఇంట్లోకి వెళ్లారు. ఈ మధ్యలో ఏరియా ఆ ఇంట్లోకి వెళ్లి కెమెరాకు సంబంధించిన హార్డ్ డిస్క్ ను తీద్దామని అనుకుంటోంది. వీళ్ళు వస్తున్న శబ్దం వినగానే ఈమె కిచెన్ లో ఉన్న ఒక కత్తి తీసుకుని వాళ్లకు కనిపించకుండా దాచుకుంది. లోపలికి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న పెయింటింగ్ ఫ్రేమ్స్ అన్ని తీసి చూస్తున్నారు. అక్కడ ఫ్రేములు మాత్రమే ఉన్నాయి, పెయింటింగ్ లేదు. అప్పుడు చాలా కోపం వచ్చిన టోవియా అలెక్స్ ను బాగా కొట్టింది. రే ఏరియానే పెయింటింగ్ తీసి ఉంటుంది, అది ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది, దాన్ని వెతకరా అని తనతో పాటు వచ్చిన ఇంకొకతడికి టోవియా చెప్పింది. ఇప్పుడు గన్ తీసుకుని నిజం చెప్తావా లేక నీ కంటిలోకి బుల్లెట్ దింపాలా అని అలెక్స్ ను బెదిరిస్తోంది. ఒకే ఒక బుల్లెట్ ను తీసి ఆ గన్ లో పెట్టి అతనికి ప్రాణ భయం చూపిస్తోంది. ఇంకోవైపు ఈ తెల్ల జుట్టోడు, ఇదిగో చూడు ఏరియా, కావాలంటే ఆ డబ్బును నువ్వే తీసుకో, కానీ ఆ పెయింటింగ్ ను మాత్రం నాకు ఇవ్వు, ఎందుకంటే ఆర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇలా అరుస్తూ ఆమెకు వినిపించాలని వెతుకుతున్నాడు. ఇంకోవైపు టోవియా అలెక్స్ కు చుక్కలు చూపిస్తోంది. మాటల మధ్యలో ఆ పెయింటింగ్ విలువ ఎంత ఉంటుంది అని అలెక్స్ అడిగాడు. దాని విలువ 50 మిలియన్లకు పైన ఉంటుంది. అంత డబ్బు వస్తుందంటే నువ్వు కూడా ఎన్ని హత్యలైనా చేస్తావు కదా అని అంటోంది. అలా అనుకుంటూనే టార్చర్ చేస్తోంది. ఏరియాను వెతుకుతున్న ఆ తెల్ల జుట్టోడు కబోర్డ్ కు వెళ్లి అక్కడున్న డ్రెస్సులను పక్కకు జరిపాడు. ఏరియా అక్కడే ఉంది. తన దగ్గర ఉన్న కత్తి తీసి అతన్ని పొడిచింది. ఇక వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి బాత్
బాత్రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుంది. అప్పుడు బాత్రూమ్ దగ్గరకు వచ్చిన అతడు అదే కత్తి తీసి బాత్రూమ్ డోర్ ను పగలగొడుతున్నాడు. ఇప్పుడు అలెక్స్ ఈ సైకో అమ్మాయిని డైవర్ట్ చేసేలా మీ వాడు అక్కడ ఇరుక్కుపోయినట్లున్నాడు, నువ్వు వెళ్లి చూడొచ్చు కదా అన్నాడు. అదంతా వాడు బాగానే చూసుకుంటాడు, కానీ నేనెంత భయపడినా నీకు భయం రావట్లేదు అనుకుంటా, ఇక నా తడాక నీకు చూపిస్తారా అని గన్ తీసి అతని పొట్ట దగ్గర పెట్టింది. ఇక కళ్ళను పెకిలిద్దామని అనుకుంటోంది. ఇంకోవైపు ఈ సైకో దగ్గర ఏరియా కూడా ఇరుక్కుపోయింది. ఆమె జుట్టును పట్టి లాగుతున్నాడు. ఒకవైపు ఏరియా ఇరుక్కుపోయింది, ఇంకోవైపు ఇతడు చిక్కుకుపోయాడు. అప్పుడే అలెక్స్ తెలివిని ఉపయోగించాడు. ఆమె అతని కళ్ళను పీకడానికి ట్రై చేస్తుంటే ఆమె కాన్సంట్రేషన్ ను డైవర్ట్ చేశాడు. పొట్ట దగ్గర పెట్టిన గన్ తీసి ఆమెనే కాల్చేశాడు. ఇంకోవైపు ఆ జుట్టోడు మంటతో ఏరియాను బెదిరిస్తున్నాడు. మర్యాదగా ఆ డబ్బు పెయింటింగ్ రెండు ఇవ్వు అని అంటుంటాడు. ఇచ్చావనుకో నిన్ను నొప్పి లేకుండా చంపేస్తా, ఒకవేళ నువ్వు గాని ఇవ్వనని మారం చేసావనుకో దారుణంగా చంపేస్తా అని బెదిరిస్తున్నాడు. అప్పుడు అలెక్స్ గన్ తో అతని దగ్గరకు వచ్చాడు. గన్నును చూడగానే అతడు భయపడిపోయాడు. అప్పుడు డీల్ మాట్లాడుతున్నాడు. సరే మేము ఓడిపోయాం, కానీ ఇప్పుడు ఆ పెయింటింగ్ తీసుకువెళ్లి ఎవరితో డీల్ మాట్లాడతారు, ఎక్కడ అమ్ముతారు? ఇదిగో చూడు అలెక్స్, మన ఇద్దరి మధ్య ఈ అమ్మాయి వద్దు, మనమే అమ్ముకుని క్యాష్ చేసుకుందామని అంటున్నాడు. అప్పుడు అలెక్స్ ఏమీ మాట్లాడకుండా నా సంఖ్యల కీ ఎక్కడ ఉంది అని అడిగితే అతడు తీసిచ్చాడు. ఆ తర్వాత కొంచెం కూడా ఆలోచించకుండా అతన్ని కాల్చి చంపేశాడు. ఎందుకంటే ఇంతసేపు ఆ కీ కోసమే వెయిట్ చేశాడు. డబ్బు కోసం అతడు చంపడానికి కూడా వెనకాడలేదు. చనిపోయే ముందు ఆ తెల్ల జుట్టు చేతిలో మంట ఉంటుంది, దాన్ని ఒకవైపు విసిరేస్తే అదే అంటుకుని మంటలు లేచాయి. అలెక్స్ సంఖ్యలను తెరిచిన ఏరియా ఏమంటుందంటే మంటలు అంటుకుని ఈ ఇల్లే కాలిపోబోతోంది, ఆధారాలన్నీ నాశనం అయిపోతాయి, మొదట మనం తప్పించుకుందాం పదా అంటోంది. కానీ అప్పుడు అలెక్స్ విలన్ లాగా మారిపోయాడు. మొదట ఆ పెయింటింగ్ ఎక్కడా అది చెప్పు అని అంటుంటాడు. గన్ తీసి ఆమెను బెదిరిస్తున్నాడు. ఆ పెయింటింగ్ లేకుండా ఇతడు ఇక్కడ నుంచి వెళ్లేలా లేడు. ఏరియాను పట్టుకుని టార్చర్ చేస్తున్నాడు. ఆ డబ్బు ఎక్కడా, ఆ పెయింట్ ఎక్కడా, నువ్వే ఎక్కడో దాచిపెట్టావు, దాన్ని బయటకు తీయ అంటున్నాడు. అప్పుడు ఆమె వేరే దారి లేక ఆ లాండ్రీ వేసే వెంటును చూపించింది. అప్పుడు అక్కడ ఒక బ్యాగు కనిపించింది, అందులో డబ్బు ఉన్న విషయం అతనికి తెలిసింది. వెంటనే ఆశతో డబ్బు నా డబ్బు అని దాన్ని తీయడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు వేగంగా వచ్చిన ఏరియా ఒక్క తన్ను తంతే అతడు కూడా లోపల పడ్డాడు. కింద పడేటప్పుడు అతడు డబ్బున్న బ్యాగును పట్టుకుని సేఫ్ అయిపోయాడు. అప్పుడు ఏరియా విలన్ లాగా తొంగి చూసింది. ఇప్పుడు ఒక ట్విస్ట్ ఇచ్చింది. మొదటి నుంచి ఏరియా మానసిక స్థితి సరిగా లేని ఒక అమ్మాయి లాగా కనిపించేది, కానీ రియల్ సైకో ఈ అమ్మాయే. లోపల చాలా సైకోతనం ఉంది, కానీ దాన్ని కంట్రోల్ చేసుకునేది. ఈ టైంలోనే వీళ్ళిద్దరూ ఆ ఇంట్లోకి వెళ్లి సమస్యల్లో ఇరుక్కుపోయారు. ఆ ఇంట్లో డబ్బును చూసింది, అది 1 మిలియన్ మాత్రమే. కానీ ఎప్పుడైతే ఆ ఇంట్లో కనిపించకుండా పోయిన పెయింటింగ్ ఉందని ఈమెకు తెలిసిందో అప్పుడే ఆ పెయింటింగ్ ను ఒంటరిగా కొట్టేయడానికి ట్రై చేసింది. అందుకోసమే ఆ ఇంట్లోకి దిగింది. ఈమెనే పెద్ద కిలాడి. వీరు తనను నమ్మాలని డబ్బు బ్యాగును ఆ ఇంట్లో పెట్టింది. డబ్బు 1 మిలియన్ అయితే పెయింటింగ్ కు 50 మిలియన్లకు పైగా వస్తుంది. ఆ పెయింటింగ్ ను ఎక్కడ పెట్టిందంటే అండర్ గ్రౌండ్ లో బాక్స్ లాంటిది ఉండి అందులోనే ఇంతకు ముందు డబ్బు ఉండేది కదా, ఆ చోటనే పెయింటింగ్ ను దాచిపెట్టింది. వీరే కాదు, అందరూ ఈమెను అమాయకురాలు అనుకునేవారు. ఈమె బాయ్ ఫ్రెండ్ గొంతు కోసుకుని సూసైడ్ చేసుకున్నాడు, ఆ తర్వాత ఈమె మెంటల్ గా డిస్టర్బ్ అయిందని అంతా భావించారు. కానీ యాక్చువల్ గా బాయ్ ఫ్రెండ్ ను ఈమెనే చంపింది. ఆ లెవెల్లో దుర్మార్గురాలైన లేడీతో ఇంతసేపు అలెక్స్ డీల్ మాట్లాడాడు. ఇదంతా అలెక్స్ కు చెప్పిన ఏరియా ఇక బై అని చెప్పి తాడును కోసేసింది. కానీ అతడు కింద సేఫ్ గా పడ్డాడు. తనకు 1 మిలియన్ డబ్బు దొరికింది కదా, దాంతో తప్పించుకుందామని అనుకున్నాడు. కానీ ఆ డోర్ ను బయట నుంచి ఎవరైనా ఓపెన్ చేయాలి. పైకి వెళ్లి తప్పించుకుందామంటే కింద పడడంతో కాలు విరిగింది. ఇంకోవైపు పెయింటింగ్ తీసుకుని ఆ అపార్ట్మెంట్ నుంచి ఏరియా ఎస్కేప్ అయింది. ఆమె వెళ్లిపోయిన తర్వాత మంటలు ఆర్పడానికి ఫైర్ సిబ్బంది వచ్చారు. ఆ బిల్డింగ్ లోకి బాగా వాటర్ కొట్టారు. ఆ నీరంతా ఎక్కడ స్టోర్ అయిందంటే అలెక్స్ ఉన్న లాండ్రీ వింటులో. కొంచెం కొంచెంగా నీరు నిండిపోయి ఊపిరాడక అలెక్స్ చనిపోయాడు. డిటెక్టివ్ వచ్చి చూస్తే ఈవెస్ ఫ్లాట్ మొత్తం కాలిపోయింది. ఒక్క ఎవిడెన్స్ కూడా దొరికే ఛాన్స్ లేదు. ఆ పెయింటింగ్ ఇక్కడే కాలిపోయి ఉంటుందని అనుకున్నాడు. సీన్ కట్ చేసి కొన్ని రోజుల తర్వాత ఏరియాను చూపించారు. ఇప్పుడు తన గుర్తింపునే మార్చేసింది. మోనాలిసా ఉన్న మ్యూజియం లో ఇప్పుడు డ్యూటీ చేస్తోంది. అంటే అది కూడా
కొట్టేయాలన్న ఉద్దేశమే ఉన్నట్లుంది. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉంది, మా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది? మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. తప్పకుండా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.